సోలో లెవెలింగ్ ఇప్పుడే సీజన్ 1 కంప్లీట్ చేశా. నా వరకు ఇట్స్ అ గుడ్ సీజన్. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ సీజన్. ఐ నో సీజన్ 2 లో కూడా కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసాయి. నేనైతే మొత్తం సీజన్ 2 ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ అయ్యాక ఒకేసారి చూస్తా. నేను బేసికల్లీ యానిమే వెబ్ సిరీస్ ని ఎక్కువగా చూడను. ఇది నేను చూసిన థర్డ్ యానిమే వెబ్ సిరీస్. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. ఆ స్టోరీ, యానిమేషన్ అండ్ విజువల్స్ గట్రా మంచిగా అనిపించాయి. స్టోరీ గురించి చెప్పాలి అంటే మన ఎర్త్ పైన కొన్ని డంజన్స్ ఓపెన్ అవుతాయి. ఆ డంజన్స్ లో మాన్స్టర్స్ ఉంటారు. కొంతమంది హంటర్స్ ఆ డంజన్స్ లోకి వెళ్లి ఆ మాన్స్టర్స్ అండ్ వాళ్ళ బాస్ ని చంపేస్తే ఆ డంజన్స్ క్లోజ్ అయిపోతాయి. ఆ డంజన్స్ ని క్లోజ్ చేయకపోతే ఆ మాన్స్టర్స్ డంజన్స్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అయితే ఒక్కో డంజన్ కి ఒక్కో ర్యాంక్ ఉంటుంది. సి ర్యాంక్ డంజన్ అని, డి ర్యాంక్ డంజన్ అని అలా ఉంటాయి. సేమ్ అలాగే ఆ డంజన్స్ లో ఉండే మాన్స్టర్స్ ని హంట్ చేసే హంటర్స్ కి కూడా కొన్ని ర్యాంక్స్ ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ ర్యాంక్ ఇస్ ద హైయెస్ట్ అండ్ ఈ ర్యాంక్ ఇస్ ద లోయెస్ట్ అండ్ వీకెస్ట్. అయితే మన మెయిన్ క్యారెక్టర్ సాంగ్ జిన్హూ ఈ ర్యాంక్ హంటర్ అండ్ హీఈస్ ద మోస్ట్ వీకెస్ట్ హంటర్. అయితే మన జిన్హూ వీకెస్ట్ హంటర్ నుంచి ఎలా లెవెలప్ అయ్యాడనేది ఈ సీజన్ 1 బేసిక్ ప్లాట్. స్టోరీ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ వాస్ గుడ్. నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది. సీజన్ 1 ఇస్ జస్ట్ అన్ ఎస్టాబ్లిష్మెంట్. నాకు తెలిసి ఇంకా చాలా స్టోరీయే ఉంటుందనుకుంటున్నా. నరేషన్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నేను ఈ వెబ్ సిరీస్ తో బాగా ఎంగేజ్ అయిపోయా. అలా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నాకు ఈ వెబ్ సిరీస్ పైన ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్మెంట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. స్టోరీతో పాటు జిన్హూ క్యారెక్టర్ ఆర్క్ కూడా ప్రోగ్రెస్ అవడంతో నేను ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్ ని బాగా ఎంజాయ్ చేశా. దిస్ వెబ్ సిరీస్ కంటైన్స్ సమ్ గుడ్ హై మూమెంట్స్. సీజన్ 1 ఎండింగ్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. యాక్షన్ సీన్స్ ఆర్ గుడ్. యాక్షన్ సీన్స్ బాగుంటాయి. అన్ని ఒకే ఫ్లోలో ఉన్న జిన్హూ డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ ఎనిమీస్ తో ఫైట్ చేయడం వల్ల ఆ యాక్షన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి నాకు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్. ఈ వెబ్ సిరీస్ ఉండే ప్రతి క్యారెక్టర్ ని బాగానే డెవలప్ చేశారు. బట్ ఈ సీజన్ లో మోస్ట్లీ జిన్హూ క్యారెక్టర్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఆ క్యారెక్టర్ కి మనం ఈజీగా కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేసేలా ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అతని స్మార్ట్నెస్ అండ్ యాక్షన్ సీన్స్ మధ్యలో ఆ కన్వర్జేషన్స్ గట నాకు బాగా నచ్చాయి. బేసికలీ ఒక అండర్డాగ్ క్యారెక్టర్ రైస్ చూడడానికి మంచి హైగా ఉంటుంది. విజువల్స్ ఆర్ వెరీ గుడ్. అలానే రన్ టైం కూడా తక్కువే. టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ 23 మినిట్సే ఉంటుంది. మ్యూజిక్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఇంట్రో సాంగ్ అయితే మంచి థంపింగ్ గా ఉంటుంది. సో అది మరి సోలో లెవెలింగ్ సీజన్ 1 సంగతి. నాకైతే సీజన్ 1 నచ్చింది. యానిమే లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ క్రంచీరోలో ఆ వెబ్సైట్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.